హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే ట్రిప్‌కు సంబంధించిన వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు ఇది మామూలుగా లేదు. అబ్బబ్బబ్బా! ఇది ఎలా ఉందంటే అలాంటి వెదర్ బాగుంది. లైటింగ్ కూడా ఇలాంటి వాతావరణంలో పైన కూర్చొని కార్ రన్నింగ్ ఉన్నప్పుడు కాఫీ తాగారు పైన కూర్చొని. ఇది వచ్చేసి చెక్ పోస్ట్ అండి. ఇక్కడ మన వెహికల్స్‌ని ఫారెస్ట్ ఆఫీసర్స్ చెక్ చేస్తారు. కవర్స్ ఉన్న వాటర్ బాటిల్స్ ఉన్న సీజ్ చేస్తారు. మంచిగా బైక్ ఒక్కప్పుడు వాడాలి ఎదురుకొచ్చి ఫోన్ ఆడితే వాడే ఎంత కొండబద్దలే ఉంది. ఎంత ఫారెస్ట్ డే టైం చూస్తారు ఫాస్ట్ అది కూడా టోల్ గేట్లే పైన గ్లాస్ దింపు స్వచ్ఛమైన గాలి పీల్దాం. ఇప్పుడు ఎట్లా బండి ఇది డేంజర్. ఇక్కడ నేను చూపిస్తాను పోలీస్ హెడ్ క్వార్టర్ ఏదో రూమ్ ఉంటారు అక్కడ. ఆ రూమ్ లైట్ కనిపిస్తుందా? ఆడికి వచ్చింది మమ్మల్ని వెళ్ళదెంగితే మేము ఆడ ఏది మన గద్దర్ కాడ పోయినాం. బయట ఎంత ఓపెన్ ఏరియా మంట పెట్టుకొని ఉండరు అన్నాడు. వీళ్ళ పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు మనం అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడు. ఇప్పుడు 1000 రూపాయలు కాదు, టోల్ గేట్ల పైసలు కట్ అయినాయా? కట్ అయింది. అది స్కానర్ లేవాలి. రెండు తీసుకున్నా కాకపోతే ఏం కావాలి మనకు బెస్ట్. సర్లే, మనకు టైం సేవ్ అవుతుంది మామ. నిమ్మలంగా పడి రేంజ్ చిన్న పొడి నిమ్మలంగా మధ్యలో బెల్లంటి యూట్యూబర్ ఉంటుంది, ఆడ ఆగుదాం. అతను ఎవరు రారు, మనమే. అర్థమైందా? ఇన్ కేస్ ఎవరైనా పంపిస్తే మనం వాడు ఆపిందంత ఎవరు అరుషం పట్టు మా ఏదనుకున్నా మన ముందు కారు ఇచ్చినాడే పైసలు ఇచ్చేయండి. అందరు ఇస్తాను సర్లే అందులో మనం పడు మలేష్ ఐస్ అయితే ఏసీ బంద్ చేసిన మొత్తం కంప్లీట్. ఏ వదిలేసి మొత్తం వీడియో చూడు చూసి ఆడవాడు పన్నాడు. అది గేడు పడ్డది. పౌర్ణమి కదా, జనాలు ఎక్కువైనట్టుంది. పన్ను వర్షాలు ఉన్నాయి. లాస్ట్ బండి మనదే అన్నట్టు. ఇప్పుడు అడవి లోపలికి వెళ్ళాం. సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకుంటా. హలో, సిగ్నల్ పోయింది. నవీనా చూడు, ఈ కెమెరా చూడు. చూసుకొని రేపు వస్తుందా? ఇది కూడా ఇట్లానే. అది లోపల హెచ్డి దాంట్లో ఆన్ చేసి ఫుల్ పెట్టుకోవా. వీడియోనా? కొండ చిలువ ఉన్నాడు. కొండ చిలువ ఉంది. రక్తపెంజర భయం కానీ పురుగు సినిమాకి ఏమైనా బయటికి ఈ గుట్టల మీద 100-200 కొడుతుంది కూడా లేదు. బండి రోడ్డు కూడా ఎట్లే పోతున్నావు. బైక్ భార్య పడుతుంది తెలుస్తుంది. వాడు
కారు వస్తున్నారు అమ్మాయి ఇంకా నేనే మనం వచ్చి దర్శనం చేసుకుని ఈ స్థలాలు 7 కార్లే ఉన్నాయి. తెల్లమైనారు కార్లకు రూమ్ లేవైతే ఈ క్లోజ్ చేసి వాళ్ళడు అందరు ఇదే మాత్రం బాగుంది. నేను చెప్పినట్టు వస్తే మీ 100 కూడా కట్టాల్సిన కాసేపు పని ఉందో రేపు దాకా ఇప్పుడు అడుగుదాం చేద్దాం. ఇక్కడ ఉన్న స్కానర్తో మనం ఎన్ని లడ్లు కావాలి, ఎంత క్వాంటిటీ కావాలనేది వాట్సాప్ ద్వారా స్కానర్తో స్కాన్ చేసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. ఆ స్లిప్ని తీసుకెళ్ళి అక్కడికి ఉన్న కౌంటర్లో చూపిస్తే మనకు అట్లీస్ట్ ఒక 20 లడ్లు అయితే ఇస్తారు. లైన్లో ఉండి ఇబ్బంది పడకుండా తీసుకోవచ్చు అన్నమాట స్కానర్ తోటి. మనకు అనుకోకుండా నాకు ఏం కనబడతలేదుగా ఎమ్మెల్యే చేసి వాళ్ళకి ఏం అవపడాలి రోడ్ అవపడాలి నీకు ఇప్పుడే కారు రాత్రి అంటే ఇవ్వలేదు ఇప్పుడే ఎవరు ఇక బాబాయ్ ఏంద్రయ్యా ఏమంటారు మా కొడుకంతో పోతా కారు ఇయ్యాలని అవ్వ అంటాడు పోయి మర్చిపో ముందుగా బుక్ చేసుకోవాలి రూమ్ 1000 రూపాయలు ఏసీ రూమ్ విల్లాలు వన్ మంత్ ముందు బుక్ చేస్తా 1 మంత్ ముందు బుక్ చేసుకోవాలి. సేమ్ తిరుపతి టికెట్ మొత్తం ఏసీలే కంప్లీట్గా. కొన్ని ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఒక రోజుకి 1000 రూపాయలు ఇంత పెద్ద దేవస్థానం కట్టినాయి డైరెక్ట్. స్పెషల్ స్పెషల్ ఏమైనా ఉంటే చెప్పి తీసుకుంటాను. స్పెషల్ అంటే కిందికి పోయేస్తారా వాటర్ ఫాల్స్ ఉంటుంది అట్లా కాదు నువ్వు చెప్పేది ఉంటే ముందు కిందికి పోవాలి. 3 కిలోమీటర్స్ ఈజీ ఉంటుంది. కిందికి దిగాల నీళ్ళు ఏడా ఇగో ఇది గుడిది ఎగ్జిట్. అయితే మొన్న మీరు వచ్చి దర్శనం చేసుకొని ఎమ్మడి వెళ్ళిపోయారా అయితే రమేష్? అంతే. ఏం తిరగలేదు వచ్చారు దర్శనం చేసుకుని ఈ వాగు నుంచా గిన్నె నుంచి వస్తుంది వాగు. కిందికి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇగో ఇది గుడిది ఎగ్జిట్. ఏది
గుడి దగ్గర మన లోపల గుడిలే నేను దిగుతా కనిపిస్తాను అనుకుంటా కింద. చూస్తున్నా మీకు మెట్లు కనపడాయిగా, అలాంటి మెట్లు ఇంకా 3 కిలోమీటర్లు 2.5-3 కిలోమీటర్లు కిందికి పోవాలి మీరు మొత్తం కంప్లీట్ గా. ఏం కనపడదు ఇంకా. ఆడ ఉంటాయి వాటర్ ఫాల్స్. నేను వస్తా, నేను రెడీ. జై శ్రీరామ్, జై రజకా అని చెప్పాలి పోయి. అల్లుడు మడలే దగ్గర ఇప్పుడు పోవా? తక్కువ వచ్చింది కార్ అది. బాగుంది మరి. అది బస్సు డిపో ఎక్కడ ఉంది? ఇదేనా బస్ డిపో? ఇదే హైదరాబాద్ 1269 బస్ నెంబర్. బస్ స్టాండ్ అదే బస్ స్టాండ్ ఇదా? ఇది బస్ స్టాండ్, అది డిపో. బస్ స్టేషన్ డిపోనా? ఇక మనం కనుక నైట్ పూట రాలే, ఏం ఆప్షన్ లేకనే. ఇంకా అన్ని దారులు క్లోజ్ చేసేసారు అన్నట్టు. బంద్ చేశారు, అన్ని బంద్ చేశారు. కాకతీయ కమరలో పార్క్ శ్రీశైలం. ఇదా? శ్రీశైలం పార్క్. ఇది శ్రీశైలం పార్క్. మేము ఈరోజు శ్రీశైలం పార్క్ లోకి వచ్చాము. ఇందులో ఎంతో వింత విశేషాలు ఉన్నాయి. ముఖ్యమైనది కోతి ఇందులో ముఖ్యంగా. గుణముత్తులు ఉన్నాయి. పెద్ద లోయలకి కొంతమంది కిందికి దిగారు. ఇదేనా సింహాల పూలు పోయేది? కాదని ఆయన అదే ఎండ అవుతుంది. 40-50 కిలోమీటర్లు పోవాలి. పటకేశ్వరం దగ్గర పోనీయనా? పైకి ఎక్కుతారా? ఏమంటారు?
క్లారిటీ చెప్పి మళ్ళీ లెఫ్ట్ రైట్. చెప్పాకన్నా చెప్తాం. నేను ఎక్కపోతేంద్రా మీరు ఎక్కడ నాతోనేంద్రా. మనం ఇప్పుడు కైలాసంలోకి వెళ్తున్నాం. అంటే ఆ కైలాసం పైనుంచి మనం ఎగ్జాక్ట్లీ ఆ కొండపై నుంచి 2 చేతుల పైన నంది ఉంటుంది. ఆ నంది పైన చేతులు పెట్టి చూస్తే ఇక్కడ శివాలయం కనిపించాలి, శ్రీశైలంది. ఆ శివాలయం మనకు కనుక కరెక్ట్గా కనిపిస్తే వచ్చే ఇంకో పాప జన్మ అంటూ ఉండదు అన్నట్టు. అన్ని దోషాలు పోయి ఇంకో జన్మల మనుషులు లెక్క పుట్టామని ఒక అర్థం ఉందట దానికి. మనుషుల లెక్కనే పుట్టామని అంటే మనిషి అంటే ఇదే లాస్ట్ మరి నీకు ఆ గుడి కనపడవద్దు. లాస్ట్ జన్మ ఇదే. గుడి ఎక్కడో ఉంది, ఇదేనో ఉంది. అంతటి గొప్ప కీర్తి ఉందా అన్నట్టుగా. ఇక ఈ నుంచి గట్టిగా ఒక 3 గంటలు 4 గంటలు కూడా తిరుపతిలో ఉంటాం. ఇక సాయంత్రం కల్లా తిరుపతిలో ఉంటాం. 5 డైరెక్ట్ వెళ్ళిపోతే నాన్ స్టాప్ పోతే సాయంత్రం 4-5 వరకు. పూలు అని ఉంటాయి పడతా పడుతుంది. చాలా పెద్ద నంది విగ్రహం రాబోతుంది. ఒక 500 మీటర్స్ గ్యాప్ చిన్నపాటి నంది పార్క్ అనుకోవచ్చు. అలా లెఫ్ట్ స్టార్ట్ చేసుకొని చుట్టుపక్కల దాని అందాలు డేంజర్ చెట్లన్నీ నైట్ కూడా ఒకదానికి రాసుకొని కూడా అనుకుంటుంది. ఓకే నంది వచ్చేస్తుంది. 1 2 3 స్టార్ట్. రైట్ సైడ్ నీకు లెఫ్ట్ సైడ్. టర్నింగ్ పాయింట్ కావద్దు. ఆటల్లో మనం వచ్చేపోయినా ఏం కాదు. ఏ కార్ వచ్చినా ఏం వచ్చినా ఏం కాదు. ఓవర్టేక్ చేయట్లే ఏం చేయట్లేం మనం. అవాడు ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు జనాలు ఉంటారు కదా. అంటే ఇది కూడా బాగా రాదు కనిపిస్తారు మామ. అవాడు జనాలు వర్క్ చేస్తుంటాడు, వెల్డింగ్ చేసుడు అన్నీ. ఇన్న తగిలి డైరెక్ట్ లేచాక అక్కడ పడుతుంది కొంచెం. మామూలు 1-2 అయితే ఇక్కడ ఈడ పడతాయి కరెక్ట్గా. బాగా లోతు బాగానే ఉంటుంది. ఈత కొట్టచ్చు, అటు ఇటు కూడా కొట్టవచ్చు. దాన్ని చేపలు పడతారు కదా, మురికి వాసన వస్తుంది. అవన్నీ కాదు చేపలే. వెళ్ళిపోదాం చెప్పు, నీవే చెప్పు. వాళ్ళ మమ్మల్ని మా దగ్గర నాయన నీకే తెలుసు అన్నీ. రైట్ సైడ్ బాగానే ఉంటుంది. ఆడు కాస్త సీరియస్ అవుతుంది అయ్యా.
ఇప్పుడు అది అవి నీళ్ళు వదిలేదు అనుకో ఇక అన్ని పోతాయి కదా కార్లు గీర్లు అన్ని. కార్ ఏంది ఆల్రెడీ గేట్ వదిలినప్పుడు కారు నీళ్ళనే తీసుకున్నావు తీసుకుంటే బలవంతంగా నువ్వు నీకు పెడతావు XL76 ఇట్లా పడి పోదామా ఇలా ఇళ్ళ నుంచి దూరం అనిపిస్తుందా ఈయన్నే వండిస్తారా లేకుంటే ఇట్లా వండుకొని తింటారా సైడ్ కాదు నేచర్ వ్యూ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. ఇదే ఇల్లు రవరమ్మ చుట్టూ అడి మధ్యలో ఇలా కార్లో వెళ్తుంటే ఆ ఫీల్ అయితే సూపర్గా అనిపించింది నాకైతే.
స్లో పోవాలి, ఇంకా స్లో పోవాలి, ఇంకా స్లో పోవాలి. వచ్చి కానీ ఇంకా స్లో పోతే బాగుంటుంది. ఆ స్లో అది కాదు, ఆ స్లో వాడే ఓవర్టేక్ వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఇట్లా పోవాలి, పోతేనే ఏమన్నా వీడియో వస్తుంది. వస్తుంది స్పీడ్లో కనపడదు, అదా ఇదా అర్థం కాదు. వస్తుంది నీకు రాదు కానీ అయిపోతే లేదు ఇక్కడ బాగా నిలబడ్డాయి కింద పడి అదే వెళ్ళరు వీడియోలో దగ్గర మొన్న బస్సు లాల్పాం ఉన్నాయా ఇగో అన్నీ పడుతుంది. నాది ఉంది ఆల్లో ఉంది. అరే ఇవర ప్యాకెట్లు కూడా వేస్తారు ఎందుకే ఇక్కడ తిరుగుతుంది. ఉరికింది అయ్యా మీరు సకాలానికి పని ఉరికింది భయపడ్డది వచ్చింది పని. చేస్తలే అది దొరకట్లేదు. ఆగరాదు
ఇలా పోయే రూటు రోడ్డు అలా వచ్చి కొండకు వెనకరకు వచ్చిన తర్వాత ఉమామహేశ్వర గుడి ఓకే ఉంటుంది. ఆ ఉమామహేశ్వర గుడి నుంచి శ్రీశైలానికి 10 కిలోమీటర్లే ఉంటుంది. ఎట్లా అండర్ పాస్ గుహల నుంచి. అండర్ రోడ్ ఉందా? అటు పోదాం అటు పోదాం మరి గుడి మీద అదే చేపలు పెట్టినా మళ్ళీ రేపటి నుంచి నార్మల్ అదే బాధ. మళ్ళీ ఎప్పుడో ఎంజాయ్మెంట్. అది ఆడికి పోతే ఉంటుంది. ఏది వైజాగ్ వైజాగ్ అరకు వైజాగ్ బ్యాక్ సైడ్ పోతుంది. ఒకసారి యూట్యూబ్లో ఒకటి బాబాయ్